నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో త్రిపుర గవర్నర్ నల్లూరి ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వట్యం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దైవ దర్శనం చేసుకున్న ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించారు. సమాజంలో దేవాలయాలు చాలా ప్రాముఖ్యతను చాటుతాయని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఆధ్యాత్మికతకు చాటే విధంగా భారతదేశంలో దేవాలయాలు ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల్లో అన్నదానం చేయడం ద్వారా గొప్ప సంకల్పంతో కూడిన నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలకులు సుందర్రెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరికంటే ముందే రంగారెడ్డి గారు కూడా మలక్పేటలో ఉండేది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మంచి చెడు అన్నిటికీ కూడా సహకరిస్తుండేటువంటి వారు. అప్పుడే వారు ఇక్కడ గుడి కడుతున్నాను ఇంద్రసేనారెడ్డి గారు, దాని కొరకు ఎక్కువ టైం ఇస్తున్నాము అని చెప్పేవారు. ఇంజనీరింగ్ వృత్తి నుండి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేస్తూ మా ఊళ్ళో టెంపుల్ కట్టాలి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక కోరికతో పూర్తిగా మనసు పెట్టి మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తోడు తీసుకొని ఈరోజు ఇంత మంచి దేవాలయాన్ని కట్టించారు. దేవాలయం ఒకటి కట్టడమే కాకుండా ఆ దేవాలయాన్ని కట్టడానికి, నిర్వహించడానికి ఒక మంచి కమిటీ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిటీనే ఈరోజు టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వసతి ఉండాలి. అదే రకంగా ఈ చుట్టుపక్కల ఈరోజు మ్యారేజెస్ చేసుకోవాలంటే చిన్న అటువంటి వాళ్ళకి కష్టమవుతుందనేటువంటి పద్ధతిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.